హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీ వారాహి నవరాత్రి ఆషాఢమాసం శ్రీ వారాహి నవరాత్రి అమ్మవారి గురించి, శ్రీ వారాహి దేవి గురించి తెలుసుకుంటున్నామండి ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహిదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో, అష్టభుజాలతో, శంఖ చక్ర హల అంటే నాగలి, ముసల అంటే రోకలి, పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధిస్వరూప మంత్రుణ్యపసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయురక్షతు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణరక్షణి. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు ఏంటవి చూద్దాం. పంచమి దండనాథ, సంకేత సమయేశ్వరి, సమయ సంకేత వారాహి, పోత్రిణి వార్తాళి, శివ ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని అని నామాలు. ఇది దేశం సుభిక్షితంగా ఉండాలి, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని అమ్మ వారాహి పాదాలను బట్టి ప్రార్థన చేద్దామని చెప్తున్నాడు. ఇప్పుడు మనము వారాహి దేవి ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాలతో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండ, నరసింహి, వినాయకిగా పిలవబడే సప్తమాతృకల్లో ఒకరుగా వరాహదేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్తమాతృకలు. బ్రహ్మ నుండి బ్రహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహవతారం నుండి వరాహి, స్కంద నుండి కౌమారి, నరసింహావతారం నుండి నరసింహి,
వినాయకుని నుండి వినాయకి సప్తమాతృకలుగా ఉద్భవించారు. వారిలోని వారాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహిదేవిగా పిలువబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తోంది. మన కాశీ క్షేత్రానికి ఆమె క్షేత్రపాలిని అండి వారాహిదేవి. ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తోంది ఆమె. ఇప్పుడు వరాహుని స్త్రీతత్వం గురించి తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సైన్యాధ్యక్షురాలు గురించి తెలుసుకుందాం. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. కాశీక్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కానీ ఆ పరమశివునికే ఈ వరాహిదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే కాశీనగరంలో అయితే నీలిరంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్తమాతృకలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్రపాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహిదేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టుపెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు. శ్రీమాత్రే నమః. ఈ వారాహిదేవి 12 నామ స్తోత్రం పారాయణ చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు. శ్రీ వారాహి 12 నామ స్తోత్రం చెప్పుకుందామండి. అస్య శ్రీ వరాహి 12 నామ స్తోత్రస్య ఆశ్వావన ఋషి అనుష్టఛందః శ్రీ వారాహి దేవత శ్రీ వారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకటహరణ జపే వినియోగః పంచమీ దండనాదా చ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివా వార్తాళీ చ మహాసేన జ్ఞానచక్రేశ్వరీ తదా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ద్వాదశాభిఘ్న వజ్రపంజరమధ్యగః సజకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవా.
इति श्रीवाराही द्वादशनामस्तोत्रं सम्पूर्णम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇదేనండి వారాహి ద్వాదశ నామ స్తోత్రం. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదండి, ద్వాదశ నామాలు అవే ఈ శ్లోక రూపంలో ద్వాదశ నామ స్తోత్ర రూపంలో వచ్చాయండి. ఇదండి మనం వారాహిదేవి గురించి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో వారాహిదేవి గురించి మనం తెలుసుకున్నామండి. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. దండి ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.